మీ కుమార్తె కావ్య కోసం మీ రాజకీయ జీవితాన్ని ఇన్ని సంవత్సరాలు మీ ఎక్స్పీరియన్స్ని పణంగా పెట్టి ఆమెను కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిపించారు అని అంటే ఏం చెప్తారు? తప్పేముందండి? చంద్రబాబు నాయుడు కొడుకును మంత్రి చేసుకోలేదా? జానారెడ్డి కొడుకును ఎంపీ చేసుకోలేదా? రామసాహం సురేందర్ రెడ్డి తన కొడుకును ఎంపీ చేసుకోలేదా? చంద్రబాబు నాయుడు కొడుకు మంత్రి కావడం, జానారెడ్డి కొడుకు ఎంపీ కావడం, రామసాహం సురేందర్ రెడ్డి కొడుకు ఎంపీ కావడం కంటే కడియం శ్రీహరి బిడ్డ ఎంపీ కావడం చాలా గొప్ప. ఎందుకంటే నా సోషల్ బ్యాక్గ్రౌండ్, నా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే నేను గొప్ప. అంటే కడియం శ్రీహరి మీరు ఇక్కడ ఆలోచన చేయాలి. కడియం శ్రీహరి మీరు అన్నట్టుగా బిడ్డకి టికెట్ ఇప్పించుకొని గెలిపించుకోగలిగిన శక్తి ఉన్న వ్యక్తే కదా. అంటే ఎంత ఇంటిగ్రిటీ ఉంటే జిల్లా ప్రజలు ఆ నమ్మకంతో మాకు ఓటేయాలి. మేము ఎంత మంచి వాళ్ళమైతే ప్రజలకు ఎంత అందుబాటులో ఉంటే ఆ రకమైన తీర్పు రావాలి. అది ఎందుకు ఆలోచించారు పాజిటివ్గా?